ఋషికి ఇతనికి ఏంటి సంబంధం? ఏంటంటారేంటి డాడీ? ఆ అమ్మాయి కృష్ణ గారికి సొంత చెల్లెలే కదా. జీకే నిన్ను అర్థం చేసుకుంటాడా లేక ద్వేషిస్తాడా అన్నది తర్వాత విషయం. ఇప్పుడు అది కాదు ముఖ్యం. మనం ఏదో ఒకటి చేయకపోతే ఉషు బతుకు సర్వనాశనం అయిపోతుంది రఘు. నా ప్రయత్నం అయిపోయింది. జీకే కూడా ఏమీ చేయలేక అల్లాడిపోతున్నాడు. నా మాట విని నువ్వు కూడా ఒక ప్రయత్నం చేసి చూడు. అదృష్టం బాగుంటే తను నీ మాట వినొచ్చు కదా. నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరు చెప్పినా సరే నా మనసు మార్చలేరు. ఎవరు ఆపినా నేను ఆగను. దట్స్ ఆల్. నీ చేత రాయబారం పంపించిందా నీ ప్రియురాలు? సిగ్గులేదు? అమ్మా ఉషా, నన్ను నువ్వెన్ని మాటలేనాను పడతాను. నన్ను నీ తండ్రి లాంటి వాడిని అనుకోమ్మా. షట్ అప్! తండ్రివా? ఆ మాట అన్నావంటే ఊరుకోను. నువ్వు ఆవిడికి లవర్వేమో కానీ నాకు తండ్రివి మాత్రం కాలేవు. అది కాదమ్మా. వద్దు. మాట్లాడుతూ నా తల్లితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నావు. నా తండ్రి మాకు దూరం అవడానికి కారణం అయ్యావు. నిన్నింకా ప్రాణాలతో వదిలేయడానికి కారణం ఏంటో తెలుసా? కళ్ళు లేని నీ కూతుర్ని చూసి. నువ్వు చేసిన పని గురించి నా అన్నకు చెప్తే వాడిని నేను చంపేస్తాడు. ముందు నీ బుద్ధి మార్చుకునే ప్రయత్నం చేయి. ఇంకోసారి ఇలాంటి సలహాలు చెప్పడానికి వచ్చావో నీ కూతురికి నీ బ్రతుకు మొత్తం చెప్పేస్తాను. జాగ్రత్త. ఏం చేస్తాం డాడీ? పాపం అతని మంచితనాన్ని ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోవటం లేదు. తన చెల్లెలి జీవితం కోసం ఎంత కష్టపడుతున్నా తన మూర్ఖత్వంతో బిహేవ్ చేస్తుంది. అంకుల్, మీరా? రండి రండి. కూర్చోండి అంకుల్. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? ఏదైనా పనా? అబ్బే, పనేమీ లేదు. నిన్నోసారి చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నన్నా? ఎందుకు? అది అదే మీ చెల్లెలు ఉష చేసిన పని గురించి సమీక్ష చెప్పింది. బాధపడకు బాబు. బాధపడకుండా ఎలా ఉండగలను అంకుల్? తను నా రక్తం పంచుకున్న చెల్లెలు. తెలిసి తెలిసి అలాంటి ఓ రాస్కల్ని పెళ్లి చేసుకుంటానంటుంటే నాకు మండిపోతుంది. అయినా ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఒక జన్మంతా బాధపడాలి. చెప్తే అర్థం చేసుకోదు. బాబు, నేను ఉషతో మాట్లాడి చూశాను. ఇప్పుడు తను పూర్తిగా అతని వ్యామోహంలోనే ఉంది. ఇప్పుడు తనకెవరు చెప్పినా వాళ్ళు ఉషకి శత్రువులే అవుతారు. మిమ్మల్ని కూడా అనేసిందా? అనవసరంగా మీరెందుకు అంకుల్? తనకు మంచి చెప్పి మీరు మాటలు పడాలి. ఎంత కాదనుకున్నా తను నా కూతురే కదా బాబు. అదే బాబు, అంటే నా కూతురు సమీక్ష వయసుదే కదా. ఎక్కడ తన జీవితం నాశనం అవుతుందోనని భయం. మీరెంత బాధ్యతగా ఫీల్ అయ్యారు అంకుల్. కానీ మా నాన్న దొంగలా పారిపోయాడు అంకుల్. మీతో కాబట్టి ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను.
అసలు మా జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం మా నాన్న అంకుల్. అంటే తను బాధ్యతలు వదిలేసి పారిపోయిన పిరికివాడ. అమ్మను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనే ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? నేను ఇన్ని రోజులు మా అమ్మకు చెల్లికి దూరంగా ఉండేవాణ్ణా? మా నాన్నే ఉండుంటే నన్ను ఇలా ఉండనిచ్చేవాడా? బాబు, ఆయన ఏ పరిస్థితుల్లో ఇలా చేశారో సాకులు చెప్పడానికే మనిషి పరిస్థితుల్ని వెతుక్కుంటాడు అంకుల్. మా నాన్నలా నేను పారిపోలేను. నాకు నేనులా బ్రతకడం కోసం దూరంగా ఉన్న నా బాధ్యతల్ని నేనెప్పుడు మర్చిపోలేదు. నేను దూరంగా ఉన్నా మా ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. అందుకే ఈరోజు ఆ రాఘవ్కు శిక్ష పడకుండా ఆపాను. అసలు అదెలా సాధ్యమైంది? వాడో నేరస్తుడు. అన్ని సాక్ష్యాలు సంపాదించినట్లే వాణ్ణి కాపాడ్డానికి దొంగ సాక్ష్యాలను పుట్టించాను. చెల్లెల్ని కాపాడుకోవడం కోసం అయితే చేశాను గాని నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదంకుల్. ఏ దేవుడో కరుణించి మమ్మల్ని కాపాడితే బావుండు. నీలాంటి మంచి మనిషికి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడు బాబు. మీ నాన్న గర్వపడేంత బాధ్యత గల కొడుగ్గా మారావు. నీకెప్పటికీ మంచి జరుగుతుంది. వెళ్ళొస్తాను బాబు. కాసేపు ఉండండి అంకుల్, అమ్మమ్మ వస్తుంది, పరిచయం చేస్తాను. పర్వాలేదు బాబు, ఇంకోసారి వస్తాను. ఉంటాను. ఆ సంధ్యని లొంగ తీసుకున్నాన్రా. గదిలో ఉంది. దాని జీవితం నాశనం చేస్తానని ఆ రోజే చెప్పాను. ఈరోజు చేశాను. కావాలని ఇక్కడికి రప్పించాను. ఉద్యోగం ఇచ్చాను. ఈరోజు నా బెడ్రూమ్కి రప్పించాను. దట్ ఈజ్ సంజయ్. ఓ, ఖరీదు కడుతున్నావా? అయినా నీకంతంటే బాగా ఎక్కువే. రా తాతయ్య, కూర్చో. ఏమ్మా, ఆఫీస్కు వెళ్ళడం లేదా? ఆఫీస్కా? వెళ్తాను తాతయ్య. ముందు మీరు కోలుకుంటే ఆ తర్వాత నేను వెళ్తాను. నాకు బాగానే ఉంది కదమ్మా. హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా వచ్చాను. నువ్వు వెళ్ళమ్మా. వెళ్తాను తాతయ్య. సెలవు పెట్టాను కదా, సెలవులు అయిపోయాక వెళ్తాను. ఇంతకీ మీ సార్కి ఎలా ఉందమ్మా? ఎవరికి తాతయ్య? అదేనమ్మా, అతనే సంజయ్ బాబుకి ఎలా ఉంది? ఆ రోజు తనకేదో బాగోలేదని వెళ్ళావు కదా. తనకేం తాతయ్య, డబ్బున్న మనిషి. డబ్బు పోసి ఏ రోగాన్నైనా నాశనం చేయగలడు. ఎలాంటి మనిషినైనా కొనేయగలడు. డబ్బుతోనే అన్నీ జరిగిపోతాయని అనుకోకమ్మా. డబ్బుతో కూడా కొనలేనివి చాలా ఉంటాయి. ఏమో తాతయ్య,
డబ్బు మనిషికి ఎన్ని కష్టాలు తెస్తుందో అది ఉన్న మనిషికి అన్ని సుఖాలు తెస్తుంది. సాటి మనిషిని మనిషిగా చూసుకోలేని పొగర్ను కూడా తెస్తుంది. సంజయ్ అలాంటి వాడు కాదమ్మా. నీ నమ్మకం అలాగే ఉండాలి తాతయ్య. సంజయ్, నీకో విషయం చెప్పాలి. ఇలా రా. ఇదేంటో చూడమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఆ రోజు నువ్వు బయట పారేసిన నీ కన్నతల్లి ఫోటో. ఆ రోజు నువ్వు ఆవేశంతో పారేసిన నేను తీసి దాచాను. నీకున్న ఒకే ఒక ఆస్తి ఆధారం ఈ ఫోటోనేనమ్మా. రేపు నేను పోయాక నీకు మీ అమ్మెవరో, నీ రక్త సంబంధీకులు ఎవరో తెలియాలి అంటే ఈ ఫోటో ఒకటే ఆధారమమ్మా. మీ అమ్మ ఏదో చేసిందని, తన భర్త పేరు చెప్పలేదని కోపంతో పారేశావు. కానీ ఏ పరిస్థితుల్లో అలా చెప్పుకోలేకపోయిందో నీకు నాకు తెలియదు. ఓ మనిషిని అర్థం చేసుకోలేకపోయినా అపార్థం మాత్రం చేసుకోకమ్మా. ఈ ఫోటో మాత్రం దాచుకో. నన్ను క్షమించమ్మా. నువ్వు నాలాంటి పరిస్థితిని ఎదుర్కొనుండొచ్చని ఇప్పుడు అనిపిస్తుందమ్మా. అందుకేనేమో బయటి ప్రపంచానికి నా గురించి చెప్పకుండా వెళ్ళిపోయావు. ఈ సమయంలో నాకు నీ ఓదార్పు కావాలమ్మా. రాఘవా, లరా రా, కూర్చో. ఇగో నీ పెళ్లి కోసమని మంచి వెడ్డింగ్ కార్డ్స్ తెప్పించావు. ఇగో చాలా డిజైన్లు ఉన్నాయి. ఇందులో నీకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేయి. అలా చూస్తావేంట్రా? సెలెక్ట్ చేయి, నీకేది కావాలో. మీరు వెళ్ళండి, తర్వాత కబురు చేస్తాను. సరే సార్, మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనం ప్రింట్ చేద్దాం సార్. ఆగరా, రే ఏమైందిరా? ఆగరా. లేకపోతే ఏంటి డాడీ, నేను ఈ పెళ్లి చేసుకోవాలా? నీ వాళ్ళకం చూస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఇంటి కోళ్ళగా నిలబెట్టేలా ఉన్నావే. ప్రేమించావు కదరా, మరి పెళ్లి జరగాలి. ప్రేమ నువ్వు చెప్తేనే కదా దాన్ని వెంట పడింది. నువ్వు చెప్తేనే కదా దాన్ని ట్రాక్ లో పెట్టింది. నువ్వు చెప్పావు కాబట్టి దాన్ని ఏం చేయకుండా వదిలేశాను. లేకపోతే ఎప్పుడో అది నా చేతిలో అయిపోయేది. ఇప్పుడేమో ఏకంగా పెళ్లి చేసుకోమంటావా? చూడు రాఘవ, పెళ్లి చేసుకోమన్నాను గాని
కాపురం చేయమని లేదుగా. లోకం దృష్టిలో ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకుంటావు. పెళ్ళయ్యాక నీకు నచ్చిన దాంతో నువ్వు కాపురం చేస్తావు. వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోవాలి. అంతకంటే ఏం చేయగలడు చెప్పు? దాని మెడలో నువ్వు తాళి కడతామనే ఉద్దేశ్యంతోనే కదా అంత గందరగోళం చేసి నిన్ను కాపాడుకుంది. ఇది జరగాలనే ఆ రోజు నిన్ను దాన్ని ప్రేమించమన్నాను. కానీ ఈరోజు నేనే చెబుతున్నాను, దాన్ని పెళ్ళయ్యాక వదిలేయి. ఆ జీకే గాడి విషయంలోనే భయంగా ఉంది డాడీ. వాడిదే ఉందిరా, వాడు కూరలు పీకిన పాము. వాడిని మనం కాదు, వాడి చెల్లిలే ఆడిస్తుంది. కానీ వాడికి మన ప్లాన్ గురించి ఏమాత్రం తెలిసినా ఊరుకో డాడీ. వాడికి కాదు, ఈ ఉష కూడా తక్కువదేం కాదు. దీనికి నిజం తెలిసినా డేంజరే. అసలు ఈ పెళ్లి కాకుండా తప్పించుకునే మార్గమే లేదు డాడీ. చూడరా, పాముని ఆడించాలంటే బూర మన చేతిలోనే ఉండాలి. వాడిని ఆడించే బోరే వాడి చెల్లి. నేను ప్లాన్ చెప్తాను, వినో. అదిరా విషయం. నువ్వు అలా ప్రొసీడ్ అయిపో, మిగిలింది నేను ఆడిస్తాను. థ్యాంక్ యూ డాడీ. సముద్రన మజాకన నటించి నమ్మించగలడు, నమ్మించి మోసం చేయగలడు, మోసం చేసి సముద్రంలో నట్టేట ముంచేయగలడు. దట్ ఈస్ సముద్ర. దీనికి ఎలా చెప్పాలి? ఏ విధంగా చెప్తే ఈ పెళ్లి మానుకుంటుంది? రాఘవా, ఉషా, ఏంటా తొందర? ఇంటికొచ్చిన మనిషి లోపలికి రాడా? మరీ అంత అవసరం లేదు, లిమిట్లో ఉంటే మంచిది. నీ సలహాకి చాలా థ్యాంక్స్. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. రా రాఘవా, కూర్చో. నమస్తే అండి. కూర్చో రాఘవా. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? అది డాడీ నిన్ను తీసుకొని షాపింగ్కి వెళ్ళమన్నారు. పెళ్లికి కావలసిన బట్టలు, నగలు అవన్నీ షాపింగ్ చేయమని చెప్పారు. అవునా? దానికి ఇంకా టైం ఉంది కదా. అవి ఒక్క రోజులో అయిపోయేవి కాదు కదా. రా వెళ్దాం. ఏంటి బాబు, మీ నాన్నగారు తనని అడిగి తీసుకెళ్ళమని చెప్పారా, లేక నన్ను అడిగి తీసుకెళ్ళమన్నారా? ఇంట్లో పెద్దవాళ్ళం ఉంటాం, మమ్మల్ని మాట అడగాలి కదా తీసుకుని వెళ్ళాలని. నీ పాటికి నువ్వు వచ్చి రమ్మనడం, తను వస్తాననడం ఏంటి? ఇదేం మర్యాదగా లేదు. సారీ ఆంటీ, ఉషాని పంపించండి. కుదరదు. అదేంటంటీ? అదంతే బాబు, మీకు నిశ్చితార్థం అయ్యింది గాని పెళ్లి కాలేదు. మీరిలా పెళ్లికి ముందే చట్టపట్టాలేసుకుని తిరిగితే చూసే వాళ్ళకి బాగుండదు. బట్టలు, నగలు అవన్నీ ఎలా కొనుక్కోవాలంటీ? అవి మేం చూసుకుంటాం. పెద్దవాళ్ళు లేకుండా మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు.
తను రాదు. నేను వెళ్తాను అంతే. ఉషా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చూసేవాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు. ఎవరనుకుంటారు? అయినా అనుకోవడానికి మేం చేసిన తప్పేంటి? మాకు నిశ్చితార్థం అయింది, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది, మేం కాబోయే భార్యాభర్తలవని చాలా మందికి తెలుసు. ఇందులో మమ్మల్ని తప్పు పట్టడానికే ఉంది. అయినా పెళ్ళైన వాళ్ళే చాలా మంది పిల్లల్ని సొసైటీని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మేం చాలా బెటర్ కదా.